పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఉండి దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనాన్ని కలిసి చదువుకుందాం. అంతటా నేను గోనిపట్ట కట్టుకొని ధూళి తలపైన పోసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపన చేయటకై ప్రభువు దేవుని ఎదుట నా మనస్సు నిబ్బరం చేసుకుంటుని. మరోసారి చదువుకుందాం. అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపన చేయటకై ప్రభువు దేవుని ఎదుట నా మనసు నిబ్బరం చేసుకుంటుని. ఆత్మ సాయం కొరకు ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు. ఇప్పుడు వరకు నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి ప్రభా జ్ఞాపకం చేసుకుని, అయ్యా తండ్రి నీ పాద సన్నిధిలో ఈ రీతిగా తండ్రి ప్రార్థించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు. ఇప్పటి వరకు పాటల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు స్తోత్రాలు. వాక్య భాగంలో ప్రవేశిస్తుండగా నీ దాసుని నన్ను సిలువ సాటును మరుగుపరిచి, అయ్యా ఇక్కడ నువ్వు కనబడాలి తప్ప ఎవరు కనబడకూడదు తండ్రి. నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను సిలువ సాటును మరుగుపరిచి నీ మాటలు ప్రభువా నీ ప్రజలకి చక్కగా తేటతెల్లగా వివరించడానికి అయ్యా కృప చూపించవలసిందిగా వేడుకుంటూ యేసు క్రీస్తు వారి ఉన్నతమైన నామను బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుంటూ వచ్చినాం. ఏమని రాయబడుతూ వచ్చింది ఇక్కడ అంటే, అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపన చేయటకై ప్రభువు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకొంటిని. ఇక్కడ దానియేలు మరి గోనెపట్ట కట్టుకుని తలపైన తలపైన ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపన చేయటకై తన మనసును దేవుని ఎదుట తన మనసును ఏం చేశాడండి? నిబ్బరం చేసుకున్నాడు. ఎందుకు? ఈయన ఇక్కడ యెరూషలేము యొక్క విషయంలో మరి ఇక్కడ రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే, యెరూషలేము ఇక్కడ ఒక మాట ఉంది చివరిలో, యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవ్వచ్చునని గ్రంథముల వలన గ్రహించితిని. అప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందండి పాడయి? ఎన్ని? 70 సంవత్సరాలు. ఇప్పుడు ఎందుకు దానియేలు గోనెపట్ట కట్టుకోవాల్సి వచ్చింది? ఎందుకు దానియేలు తన మనస్సును మరి దేవుని ఎదుట నిబ్బరం చేసుకుని ఉన్నాడు అంటే, ఇక్కడ తను చేసిన ప్రార్థన విజ్ఞాపనలో అంటే ఉపవాసం ఉండి ఏం చేస్తున్నాడండి? ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపన చేయటకంట ప్రభువుకు దేవుని ఎదుట తన మనసును నిబ్బరం చేసుకున్నాడు. అంటే దేవుని ఎదురు నుండి యెరూషలేము పక్షాన జవాబు రావటానికి, అంటే తను చేసే ప్రార్థన అంటే ఇప్పుడు తను ఈ ప్రార్థన చేస్తూ ఈ కిందకు వచ్చేసరికి నేను తర్వాత చెబుతాను, అవన్నీ వారి పాపాలన్నీ కూడా ఏం చేస్తున్నాడు? ఒప్పుకుంటూ ఉన్నాడు. అంటే ఉపవాసం ఉన్నప్పుడు మనం ప్రార్థన విజ్ఞాపన చేసినప్పుడు మన పాపాలు కూడా దేవుని ఎదుట ఏం చేయాలండి? ఒప్పుకోవాలి. నువ్వైనా నేనైనా దేవుని ఎదుట మన పాపాలు ఒప్పుకున్నప్పుడు అంట సంఘానికి క్షేమము కలిగిద్దంట. మన పాపాలను దేవుడు ఏం చేస్తాడంటే క్షమిస్తాడంట. అంతేకాకుండా ఎవరైతే ప్రార్థన చేస్తారో అట్టి వారితో దేవుడు మాట్లాడు, ఎందుకు ఇది జరిగింది, ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అనేది మరి ఎన్ని కూడా దేవుడు తేటతెల్లగా బయలుపరిచేవాడిగా ఉంటాడు. అందుకని ఆయన బయలుపరచడానికి ముందు, బయలుపరచక మునుపు దానియేలు ఏం చేస్తున్నాడంటే తలపైన ఏం పోసుకున్నాడమ్మా? ధూళి పోసుకున్నాడు. తలపైన ధూళి పోసుకున్నాడండి. ప్రియులారా, తలపైన ధూళి పోసుకుని గోనెపట్ట కట్టుకుని
ఉపవాసం ఉన్నాడు. ఎందుకోసం ఉపవాసం ఉన్నాడంటే యెరూషలేము యొక్క క్షేమము కొరకు, యెరూషలేము యొక్క కట్టబడే దాని నిమిత్తము, యెరూషలేము యొక్క పాడైన దాని నిమిత్తము దేవుడు కనికరించి తన కార్యమును జరిగించినట్లు ఇప్పుడు ప్రార్థన విజ్ఞాపన చేయటమే కాకుండా పాపాలు కూడా ఏం చేస్తున్నాడు? ఒప్పుకుంటున్నాడు. అందుకని ఎవరిని బట్టి ఈ యొక్క యెరూషలేము పాడైందంటే ఎవరిని బట్టి అండి? ఎవరిని బట్టి? మనల్ని బట్టి. అంతేనా? ఆనాడు యెరూషలేము పాడవటానికి కారణం ఎవరు? ఎవరు? దేవుడా? ఇశ్రాయేలీలు అందరూ కూడా ఏం చేశారంటే యెరూషలేము పాడవటానికి కారణము యెరూషలేము దేవుడు ఏరేక నెబుకద్నెజరుకి వీళ్ళందరికి అప్పగించడానికి కారణము యెరూషలేము యొక్క గుమ్మాలు కాల్చబడటానికి, ప్రాకారాలు పడగొట్టడానికి కారణము ఎవరంటే మనమే. ఆనాడు ఇశ్రాయేలీలు, ఈనాడు ఎవరు? మనం. ఆనాడు ఇశ్రాయేలు పేరు చెప్పుకుంటున్నాం కానీ ఈనాడు మనలో కూడా ఉంది లోపం, మనలో కూడా ఉండే పాపాలు, మనలో కూడా ఉండే తప్పిదాలు, మనలో కూడా ఉండే అనేకమైన విధానాలు. అందుకని వీళ్ళందరూ ఏ రీతిలో ఉన్నారో తెలియదు కానీ దానియేలు మాత్రము ఏం చేస్తున్నాడండి? దానియేలు మాత్రం ప్రార్థన చేయటానికంట, ప్రార్థన విజ్ఞాపన చేయటానికంట ఎక్కడికి వచ్చాడండి? దేవుని ఎదుటికి వచ్చాడు. దేవుని ఎదుటంట తన మనస్సును నిబ్బరం చేసుకున్నాడు. నిబ్బరం చేసుకుని ఎలాగున్నాడండి? నిబ్బరం చేసుకుని ఇప్పుడు దేవుని దగ్గరికి ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఏముండాలి? ధైర్యం ఉండాలి. ఎట్ట వెళ్ళాడు? నిబ్బరం అంటే ధైర్యం అంటే కొంత ధైర్యంతో అంటే కొంత భయం ఉంది లోపల. అయితే ఏం చేశాడు? ధైర్యంతో వెళ్ళగలుగుతూ వచ్చినాడు. అలాగే మన జీవితంలో కూడా ఏం చేయాలంటే ఎవరన్నా ప్రార్థన చేసేవాళ్ళు ఉండాలి. సంఘములో ప్రార్థన చేసేవారికి ఉండాలి. సంఘములో వారి పాపాలు ఒప్పుకునే వారికి ఉండాలి. సంఘంలో ఎవరు చేసిన పాపమో అది ఎవరు పాపమని చెప్పండి. ఎవరు పాపమని ఒప్పుకోవాలి? నా పాపమని. అంతేనా? నా పాపమని ఒప్పుకోవాలి. అంటే అందరూ ఒకరు చేసిన పాపం అందరు చేసినట్టే. అంతేనా? ఒకరు చేసిన పాపం అందరు చేసినట్టే. అందుకనే అందరు పాపాలు అది నాదేనయ్యా, మేమేనయ్యా అని ఒప్పుకునేవారికి ఉండాలి. అలా ఒప్పుకున్నప్పుడే దేవుడు తన కార్యం చేసేవాడికి ఉంటాడు. నిబ్బరం చేసుకుని ఇప్పుడు ఎవరి మీద ఆధారపడ్డారండి? పరిశుద్ధ గ్రంథం బైబిల్లో యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనం చదవండి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 588వ పేజీ. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో, చాలండి ప్రియులారా, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో. దానియేలు మనస్సు ఎవరి మీద ఆనుకుందండి? ఎవరి మీద ఆనుకుంది? దేవుని మీద. నీ మనస్సు, నా మనస్సు కూడా ఎవరి మీద ఆనుకోవాలి? దేవుని మీద ఆనుకోవాలి. అవని మనస్సు నీ మీద ఆనుకొనును. నీ మీద ఆనుకుని అంటే ఎవరి మీద ఆనుకోవాలి? దేవుని మీద. ఎవరి మనసులో? మన మనసులే. మన మనసులు ఎవరి మీద ఆనుకోవాలి? దేవుని మీద ఆనుకోవాలి. దేవుని మీద ఆనుకున్నప్పుడు ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడమ్మా? పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. నీ మనసు, నా మనసు దేవుని మీద ఆనుకోవాలి. నిబ్బరం కలిగిన మనసు కలిగి, నిబ్బరమైన మనసు కలిగి దేవుని ఎద్దుకు వెళ్ళావు మంచిదే. కానీ వెళ్ళిన నీవు ఎవరి మీద ఆనుకోవాలి? ఆయన మీద ఆనుకోవాలి. తిరగకూడదు వెనక్కి. ఏం చేయకూడదమ్మా? వెనక్కి తిరగకూడదు. వెనక్కి తిరిగి వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ దానియేలు వెనక్కి తిరగాలా. ఏం చేశాడు? తన మనస్సులో ఎక్కడ ఆనుకుంది? దేవుని మీద ఆనుకున్నాడు. రెండవ మాటకు వచ్చేసరికి చూడండి ఇంకేం చేశాడు? మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము రండి. మొదటి పేతురు మొదటి అధ్యాయము 13వ వచనం చదవండి.
కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి అది ఇక్కడ రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే మీ మనస్సుని నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి. ఏం కావాలండి? నిబ్బరమైన బుద్ధి. అందుకనే నిబ్బరమైన బుద్ధి అంటే ఆ బుద్ధి ఎలాంటిది అంటే మంచి బుద్ధి ఉండాలి. ఆ నిబ్బరమైన బుద్ధి గలవారు విషయమై మరి ఎలా యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు అంట మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. అందుకనే ఈ సంపూర్ణ నిరీక్షణ కలిగి మనం ఉండాలంటే మన మనస్సు ఎలాగుండాలంటే నిబ్బరమైన, అంటే మన నడుములు కట్టుకొని నిబ్బరమైన బుద్ధి. అందుకనే దానియేలు బుద్ధి ఎలాంటిదండి? శ్రేష్టమైన బుద్ధి గలవాడు. దానియేలు నిబ్బరమైన బుద్ధి గలవాడు. దానియేలులో అందుకని దేవుని యొద్దకు వెళ్ళగలిగాడు. అందరి పేరు రాయిలా, ఎక్కువ ఎవరి పేరు రాశారు? దానియేలు పేరే రాశారు. దానియేలు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే తన మనసును చూసుకునేవాడు, తన హృదయాన్ని చూసుకునేవాడు, తన బుద్ధి చూసుకునేవాడు. సరిగ్గా ఉంటేనే దేవుని యొద్దకు వెళ్ళి దేవుని ఏదైనా దేవుడు అనుగ్రహించేవాడు. సరైన విధంలో ఉంటేనే ఏం చేస్తాడమ్మా? మనం అడిగింది దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకని ఈ దానియేలు మొట్టమొదటి ఎలా ఉన్నాడు? నిబ్బరమైన బుద్ధి గలవాడై ఉన్నాడు, నిబ్బరమైన మనసు గలవాడు ఉన్నాడు. రెండో మాట చూస్తే మనస్సు ఆనుకుంది, దేవుని మీద ఆనుకున్నవాడిగా ఉన్నాడు. మూడోది చూస్తే ఆయన ఎలాగున్నాడు? బుద్ధి ఎలా ఉంటుందంటే శ్రేష్టమైన నిబ్బరమైన బుద్ధి గలవాడై ఉన్నాడంట. అందుకని ఆ బుద్ధి గల వాళ్ళు ఎక్కడికి వెళ్ళగలుగుతారంటే దేవుని యొద్దకు. మనసు అంటే ఈ మనసు సరిగ్గా ఉండాలి, అంతేనా? ఈ మనసు సరిగ్గా ఉండాలి. ఈ మనసు చంచల మనసుగా ఉండకూడదు. ఈ మనసు కపటమైన మనసుగా ఉండకూడదు. ఈ మనసు నిబ్బరమైన బుద్ధి నిబ్బరంగా ఉండాలి మనసు. రెండవది ఏంటంటే ఆ మనసు దేవుని మీద ఆనుకోవాలి. మూడవది నడుము కట్టుకోవాలి. మనసుని నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవాడై ఉండాలి. అంతేకాకుండా నాలుగోదిగా చూస్తే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఏమని రాయబడుతూ వచ్చిందని చూడండి. నీ మనసు ఎలాగుండాలి అంటే 2వ దినవృత్తాంతాల గ్రంథము రండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 11వ అధ్యాయము. 2వ దినవృత్తాంతాల గ్రంథము 11వ అధ్యాయము 16 వచ్చిన చదవండి. 16 2వ దినవృత్తాంతాలు. వారి చర్యలెట్లుండగా ఇశ్రాయేలు గోత్రం అందట ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను వెదుకుటకు మనసు నిలుపుకుని వారు తమ పితరుల దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకై యెరూషలేముకు వచ్చిరి. ప్రియులారా, ఇక్కడ వీళ్ళు ఎలాంటి వారు అంటే ఎలాంటి వారు? దేవుని ఎదుటకు మనసును నిలుపుకొని వారు. ఏనమ్మా? దేవుని ఎదగటకంట మనసును ఏం చేశారు? నిలుపుకున్నారు. అంటే దేవుని ఎదిగే విషయంలో నీ మనస్సు నా మనస్సు నిలుపుకోవాలి. నిలుపుకున్నప్పుడే మనము దేవునికి యెరూషలేముకి వచ్చి ఏమర్పించగలుగుతామండి? బళ్ళు అర్పించగలుగుతాం. లేకపోతే అర్పించలేము. బళ్ళు అర్పించే విషయంలో ఎట్లాగుండాలి? బలులు అర్పిస్తామండి. ఈ హృదయం పరిశుద్ధంగా ఉండి బళ్ళు అర్పిస్తామా? అపరిశుద్ధంగా ఉండి బళ్ళు అర్పిస్తామా? పరిశుద్ధంగా ఉండి బళ్ళు అర్పించాలి, అంతేనా? పరిశుద్ధంగా ఉండి బళ్ళు అర్పిస్తేనే నీకు ఫలితం ఉండుద్ది. ఇంకా రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే ఫలితం ఉండాలంటే యథార్థ హృదయముతో నువ్వు దేవునికి బలులు అర్పించాలి. అంటే దేవుని ఎదుగుటకు మనసు నిలుపుకొని యథార్థ హృదయముతో బలులు అర్పించినప్పుడు అంట నువ్వు యెరూషలేములో శ్రేష్టమైన ఫలితాలు నువ్వు చూడగలుగుతావు. అంటే యెరూషలేములోనే కాదు,
యెరూషలేములో నువ్వు బలులు అర్పించావు కదా, నీవు కూడా చూడగలుగుతావు. కనుక నీ మనస్సు ఎలాగుండాలండి? దేవుని ఎదుటకు నిలుపుకోవాలి. మనసును నిలుపుకోవాలి. మనసు అటు ఇటు తొలిగిపోకూడదు. అమ్మా, మనసు కొద్దిసేపు ఇటు అంటే అది దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. అందుకనే ఒకవేళ ఒప్పుకోవచ్చేమో కానీ ఆ కార్యాలు కన్నులారా మనము చూడలేం. అది కన్నులారా చూడలేం. కనుక మన జీవితంలో 4 విషయాలు చెబుతూ వచ్చా. ఏం చెబుతూ వచ్చినామంటే, దానియేలు ఏ మనస్సు నిలుపుకున్నారు? నిబ్బరమైన మనస్సు నిలుపుకున్నాడు. రెండోది, మనస్సు దేవుని మీద ఆనుకున్నాడు. మూడోది, మనసుని నడుము కట్టుకొని నిబ్బరమైన శ్రేష్టమైన బుద్ధి గలవాడుగా ఉన్నాడు. ఇంకా నాలుగోది, యెహోవాను ఎదుటకు మనసు నిలుపుకున్నాడు. ఇప్పుడు నిలుపుకొని ఎన్ని మనసు నిలుపుకొని అంటున్నాడు. ఇప్పుడు దానియేలు గ్రంథము రండి. దానియేలు గ్రంథంలోనే 3 విషయాలు అక్కడ కనబడుతున్నాయి. ఏమన్నాడు తెలుసా? 9వ వచనం చదవండి. 9, మేము మా దేవుడని యెహోవాకు విరోధంగా తిరుగుబాటు చేసితిమి, అయితే ఆయన కృపాక్షమాపణలు గల. ఇప్పుడు ఇవన్నీ ఈ మనసు దేవుని ఎదుట ఇన్ని 4 గంటల మనసులు నిలుపుకొని ఇప్పుడు దేవుని ఎదురుకు వచ్చాడు. దేవుని ఎదురుకు వచ్చి ప్రార్థన చేస్తున్నాం. మేము అంటున్నాడు. ఏమన్నాడండి? మేము. చూడు, మేము వాళ్ళేనయ్యా అన్నాడా? వాళ్ళయ్యా అనలా. ఏమన్నాడు? మేము. అంటే దానియేలు మనసు ఎలాంటిది? మంచిదే. కానీ ఏమన్నాడు? వారితో పాటు కూడా ఏం చేస్తున్నాడు? మేము అంటున్నాడు. మేము ఏమన్నాడండి ఇక్కడ? మరోసారి చదవమా. మేము మా దేవుడైన యెహోవాకు విరోధంగా తిరుగుబాటు. ఏం చేశారమ్మా? ఇప్పుడు యెరూషలేము పాడవటానికి కారణం ఏంటి చెప్పండి? యెరూషలేము పాడవటానికి మొట్టమొదటి కారణం ఏంటి? తిరుగుబాటు చేయుట ద్వారా. ఆ యెరూషలేము ఆనాడు యూదులు ఇశ్రాయేలు ద్వారా ఏమైంది? పాడైపోయింది. ఈనాడు ఈ యెరూషలేము నీ ద్వారా నా ద్వారా ఏమవకూడదు? పాడవకూడదు. పాడైందంటే కారణం ఏంటంటే పాడైందంటే కారణం ఏంటి? నువ్వు తిరుగుబాటు చేసినాడు. అందుకని పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మనము ఒక్కడు తిరుగుబాటు చేసినా అందరి మీదకి వచ్చింది. అంతేనా? ఒక్కడు తిరుగుబాటు చేస్తే అందరి మీదకి వచ్చింది ఆ పాపము. అందరి మీద ఆ పాపం, అందరి మీద పొలం, అందరి మీద కూడా. మనిషి పొలం అవసరంలా. దేవుడు ఏం చేస్తాడు? మీరేనయ్యా పాపం చేసింది అంటాడు. మీరే పాపం చేసింది అంటాడు. అంతేనా కాదా? ఆకాను ఒక్కడే పాపం చేస్తే ఏమన్నాడు? మీ ఇశ్రాయేలీయులు పాపం చేశారు అన్నాడు. అంతేనా? ఇప్పుడు మనల్ని ఏమంటాడు? మీరే పాపం చేశారు, యెరూషలేములోనే పాపం చేశారు అని అంటాడు దేవుడు. అప్పుడు సమాధానం ఏంటి? ఎవరు చేశారబ్బా? నేను ఎందుకు చేశాను? నేను చేయలేదా? తిరుగుబాటు నేను చేయలేదా అని నువ్వు అనుకుంటావు. కానీ చేసేవాళ్ళు చేసిన దాన్ని బట్టి ఇప్పుడు ఈ మందిరానికి ఏం వచ్చిందమ్మా? నష్టం వచ్చింది. అంతేనా? నష్టం. అందుకని నేను కూడా ఈ దానియేలుకున్న మనస్సు కలిగి నీవుండు. దానియేలుకున్న మనస్సు కలిగి ఎవరైతే ఉంటారో ఆ దానియేలుకున్న మందిరంపై ఉన్న మక్కువ, దానియేలుకి ఎంత మక్కువ ఉందో తెలుసా? చాలా మంది ఉన్నారు. ఎజ్రా ఉన్నాడు, ఇర్మియా ఉన్నాడు, దావీదు ఉన్నాడు. వీళ్ళందరూ కూడా దావీదల్లా కట్టే విషయంలో మక్కువ. వీళ్ళల్లా కాల్చబడిన గుమ్మములు, పడగొట్టబడిన ప్రాకారాలు కోసము కట్టడానికి ఏడ్చి కన్నీరు కార్చి వాళ్ళు రాజు యొద్ద ఉన్నప్పుడు కూడా ఏం చేస్తున్నారు? కోటలోనే ఉన్నాడండి. కోటలో ఉన్నప్పుడు కూడా లోపల ఏముంది?
లోపల ఏముంది? దానియేలుకైనా నెహెమ్యాకైనా ఎవరికైనా ఎక్కడ ఏముందో లోపల అంటే దుఃఖం. ఏముందండి? లోపలే లోపలే మందిరం విషయమే ఎంతో దుఃఖపడుతున్నారు. ప్రియులారా, ఆ దుఃఖము నువ్వే పని చేసినా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా డబ్బులు వస్తున్నాయి అని చెప్పి, లేకపోతే అయ్యి వస్తుందా అని చెప్పి నువ్వు సంతోషంగా ఉండటం కాదు. నా మందిరం ఎట్లా ఉంది? నేను సేవించే మందిరము, నేను బలులు అర్పించే మందిరము ఎలాగుంది? పాడైపోయిందా? బాగుగా ఉందా? పాడైందంటే కారణము నేనే. పాడైందంటే కారణం నేనే అని ఒప్పుకో. నేను కాదు అనమాక. దానియేలు ఏ తప్పు లేదు, ఏ నేరము లేదు. ఆయన ఏమన్నాడు? నేను అంటున్నాను, మేము అంటున్నాడు. అందుకని మన జీవితాల్లో మేము అయ్యా మీకు విరోధంగా తిరుగుబాటు చేసామని. రెండోది ఏముందండి? 10వ వచనంలో ఏం రాయబడింది? 10వ వచనం చదువమ్మా. తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకుని వాళ్ళని సెలవు ఇచ్చాను గాని, చూడండి ఇక్కడ, మేము మా దేవుడని యెహోవా మాట అది ఏం చేశారండి? రెండో మాట, మేము మా దేవుడని యెహోవా మాట వినకపోతిమి. దేవుడు ఏం చెప్పాడు ఇక్కడ? ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞ ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకోవాలని సెలవిచ్చాడు. అంటే ప్రవక్తల ద్వారా దేవుడు ఏం చేశాడు? ఎట్లా నడుచుకోవాలని చావుకుల ద్వారా చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేయలేదమ్మా? ఏం చేయలా? మాట వినలేదండి. లోబడలా, మాట వినలా. ఈనాడు ప్రవక్తల ద్వారా చెప్పిన మాట, సెలవిచ్చిన మాట వినకపోతే జీవించారు. ఈనాడు కూడా ఎలాగుంది? ఇప్పుడు కూడా ఎలాగుంది చెప్పండి? ఇప్పుడు కూడా అదే ఉంది. ఇప్పుడు ఎక్కువైపోయింది. అప్పుడు ఒక రకం. అప్పుడల్లా వెనకపోవడం ద్వారా మందిరాన్ని పాడైపోయింది. వీళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళారు? చెరకెళ్ళారు. ఎన్ని సంవత్సరాలు? 75 సంవత్సరాలు. మందిరం ఎన్ని సంవత్సరాలు మూతపడింది? 75 సంవత్సరాలు. అమ్మా, ఎవరిని బట్టి అది? వీళ్ళు చెరకి వెళ్ళటమే కాకుండా మందిరం అక్కడికి లేదు, నడవటం లేదు. రెండోది పాడైపోయింది. ఈ మందిరం పాడైపోయింది. 75 సంవత్సరాలు. ప్రియులారా, ఎంత భయంకరమైన పరిస్థితి! ఈనాడు మన జీవితంలో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. చెరకెళ్ళటం అంటే నీకు ఏదో ఒకటి దేవుడు ఏం చేస్తాడు? అనుమతి ఇచ్చేస్తాడు. నాకు అనుమతి ఇచ్చేస్తాడు, నాకైనా నీకైనా. ఎవరైతే దేవుని మాట, దేవుని యొక్క ప్రవక్తల మాట వినలేదో వారు యొక్క విధానం ఎలాంటిదంటే చెర అంటే ఏదో ఒకటి నాకు ఏం చేస్తాడు? అనుమతించేస్తాడు. రేపటమో, బలహీనత పెడతామో, లేకపోతే ఏదో ఒకటి. అందుకని ప్రవక్తల యొక్క మాటను మనం ఏం చేయాలమ్మా? ప్రవక్తల యొక్క మాట ఎవరి యొద్ద నుండి వచ్చింది? దేవుని యొద్ద నుండి వచ్చిందా? లేకపోతే ప్రవక్త తనంతడు తానే మాట్లాడతాడా? దేవుని యొద్ద నుండి వస్తేనే మాట్లాడతాడు, లేకపోతే మాట్లాడు. అందుకని రెండో మాట ఏం కనబడుతుందంటే, వీళ్ళు మేము ఏం చేసినారు? దేవుని యొక్క యెహోవా మాట వినకపోతిమి. చూడండి, యెహోవా మాట ఒకటి తిరుగుబాటు చేసిన వారు అంటున్నాడు. రెండోది దేవుని మాట వినలేదయ్యా అంటున్నాడు. మూడోది ఏంటంటే 11వ వచనంలో ఏమని రాయబడుతూ వచ్చిందమ్మా? తిరుగుబాటు చేసిరి. ఇక్కడ చూడండి, మేము పాపము చేసేదేమో గనక నేను శపించదనని నీవు నీ దాసులకు మోషే ధర్మశాస్త్రమందు ప్రమాణ చేసినట్లు ఆ శాపము మా మీద
ఇప్పుడు ఎందుకు వచ్చిందండి శాపము? చెప్పండి. ఇప్పుడు ఎందుకు వచ్చింది శాపం? మాట. అక్కడ ఏముంది? మేము అనే మాట కూడా ఏముంది? మేము అనే మాట కూడా ఏముంది? అది మేము అనే మాట కూడా ఏముందంటే, మేము పాపము చేసితిమి గనుక నేను శపించదనని నీవు నీ దాసులకు మోషే ధర్మశాస్త్రమందు ప్రమాణము చేసినట్లు ఆ శాపం మా మీద ఎందుకు వచ్చిందండి శాపం? ఎందుకు వచ్చిందండి శాపం? ఎందుకు వచ్చిందండి శాపం అంటే పాపం చేయటం దాన్ని, అంతేనా? పాపం చేసిన దాన్ని బట్టే శాపం వచ్చింది. పాపం చేయకపోతే శాపం రాదు. ఇవన్నీ ఏంది? ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకుంటున్నాడా లేదా? ఏం చేస్తున్నాడు? అన్ని కూడా అయ్యా మేము తిరుగుబాటు చేసిన వారిని, అయ్యా మేము మాట వినలేనంటి వారిని, అయ్యా మేము పాపము చేసి శాపాన్ని తెచ్చుకున్నట్టు వారిని అయ్యా అని చెప్పి 13వ వచనం చదవమ్మా. 13వ వచనం. మోషే ధర్మశాస్త్రమందు రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడు నడవడి మానకపోతివి నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకున్నట్లు మా దేవుడని యెహోవాను సమాధానపరచక పోతిమి. చూడండి, ఇక్కడ రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే ఏముందండి? ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చిందంటే చెడు నడవడి మానకపోతుంది. చెడు నడవడి మానకపోతుంది. ఇవన్నిటికీ మనం మన కుటుంబాల్లో కానీ మన సంఘంలో కానీ ఇవన్నీ కొన్ని జరగపోవటానికి కారణం ఏంటంటే నిబ్బరమైన బుద్ధి లేదు, ఆ దేవుని మీద మనసు ఆనుకోవటం లేదు, ఇంకా మనస్సును దేవుని ఎదుటకు మనస్సు నిలుపుకోవట్లేదు, యెహోవాను ఎదిగే మనస్సు కూడా మనకి ఏంటయ్యా ఈ మనసు ఉంటే ఈ మనసు దానియేలు ఆ మనసు కలిగి నిబ్బరం కలిగి ఉన్నాడు, తన నడుము కట్టుకున్నాడు. రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే మన జీవితంలో మనము ఈ మనలో 4 ఆ దానియేలులో 4 మంచి మనసులు ఉంటే మనలో 4 ఎన్నోండి చెడ్డ. మంచి ఉండా ఏమన్నాడు చెప్పండి? మంచి ఉండా నేనయ్యా, మేమయ్యా, మేము పాపం చేసిన వారమయ్యా, మేము తిరుగుబాటు చేసిన వారమయ్యా, నీ మాట వినకపోతేమయ్యా, చెడు నడవడి మానకపోతేమయ్యా, ఇవన్నీ చెప్పుకుంటా ఒప్పుకుంటున్నాడు. ఇవన్నీ కూడా దేవుని ఎదురు ఏం చేస్తున్నాడు? ఒప్పుకుంటున్నాడు. అయ్యా ఇవన్నీ కూడా మేము చేసిన వారమే అని ఒప్పుకొని ఇప్పుడు 17 వచ్చింది చదవండి. ఇప్పుడైతే నా దేవా దీనిని బట్టి నీ దాసు చేయి ప్రార్థనలు విజ్ఞాపనలు ఆలకించి ప్రభు చిత్తానుసారంగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీద నీ ముఖ ప్రకాశము అయ్యా నీ ఏ స్థలం అన్నాడండి? ఏ స్థలం అన్నాడు? నీ పరిశుద్ధ స్థలం మీద, నీ పరిశుద్ధ స్థలం మీద నీ ముఖ ప్రకాశము రాని అయ్యా. అమ్మ చదవమ్మ. నీ గొప్ప కనికరం బట్టి మా స్వనీతి కార్యముల బట్టి నీ సన్నిధి నిలబడి ప్రార్థించటలేదు. మా దేవా చెవి యొగ్గి ఆలకింపుము. నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదకి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణంను దృష్టించి చూడుము, ఆలకింపుము. ప్రభువా క్షమించుము. ప్రభువా ఆలస్యం చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవా ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినది, నీ ఘనతను బట్టి నా ప్రార్థన వినమని
చూసారా ఎంత ప్రార్థన ఎవరన్నా చేస్తారు అమ్మా? ఎంత ప్రార్థన, ప్రభువా నీ పరిశుద్ధ స్థలం పైన నువ్వేం చేయాలి, నీ ముఖ ప్రకాశం రాని అయ్యా అంటున్నాడు. అంతేకాకుండా మా దేవా చెవి యొగ్గి ఆలకించు, కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీద వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీద దృష్టించి చూడయ్యా ఏమన్నాడండి? చూడమంటున్నాడు. చూసారా? అంతేకాకుండా నీకేమన్నాడు తెలుసా? ప్రభువా క్షమించయ్యా, ప్రభువా ఆలస్యము. చూడండి ఏమన్నాడు తెలుసా? అయ్యా నువ్వు ఆలస్యం చేస్తే ఏమైపోతాం చెప్పండి? ఆలస్యం అయింది అనుకో ఏమవుతాం? ఇప్పుడు బయట నుంచి ఏదో పెద్ద మంట లాంటిది వచ్చేస్తుంది అంటే బయట పక్క ఆ మంట లేకపోతే ఏదో వచ్చేస్తున్న ప్రమాదకరం మీద వచ్చేసినప్పుడు ఇప్పుడు నువ్వు బయట ఆలస్యం చేస్తే ఏమైపోతా? మంటల్లోనూ లేకపోతే కాలిపోతా. ఇప్పుడు ఆలస్యం చేయకోకుండా ఆ గేటు తీసుకుని లోపలికి వచ్చేసావనుకో కాపాడు. ఇప్పుడు దేవుడిని అడుగుతున్నాడు, ఏమన్నాడు? ఆలస్యము చేయొద్దయ్యా, ఆలస్యం చేయొద్దు. దేవుణ్ణి అయ్యా పాడైపోయిన పట్టణాన్ని గురించి క్షమించమన్నాడు, ఆలస్యము చేయొద్దు అన్నాడు, దృష్టి నుంచి చూడమంటున్నాడు. అంతేగా పరిశుద్ధ స్థలం మీద నీ ముఖ ప్రకాశము రాని అన్నాడు. ఇవన్నీ ఈ మొదటి వచ్చిన కాడ నుంచి ఈ 19 వచ్చిన వరకు ఇవన్నీ కూడా ఏంటి? వారి యొక్క అవిధేయతలు, వారి పాపాలు ఏం చేస్తున్నాడండి? ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే మన అవిధేయతలు, మన పాపాలు ఎప్పుడైతే ఒప్పుకుంటామో, ఇవన్నీ తగ్గించుకొని ఈ మనసు, ఇలాంటి 4 గంటల మనసులుండి ఈ రీతిగా ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడు? అప్పుడు 20వ వచనంలో మనకు తెలిసింది ఆ మాట. చదవమ్మా, చదువు. నేను ఇంకాను పలుకుచ్చు ఒప్పుకొనొచ్చు. ఇలాగ మాట్లాడుతూ ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గాబ్రియేలును ఆ మనుషుడు ఎట్లా దానియేలు నేను వచ్చితిని నీ విజ్ఞాపన చేయ ఆరంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు ఎల్లవలెనని ఆజ్ఞ బయలుదేరును. కావున అది చాలు అమ్మా. ఇప్పుడు ప్రార్థన ఒప్పుకొని ఎన్ని చేయడం ద్వారా ఎవరు దర్శనం ఇచ్చారు చూసారా? ఎప్పుడైతే మన పాపాలు మనం ఒప్పుకుంటామో, మన అవిధేయతలు మనం ఒప్పుకుంటామో, ఎమ్మటేనే దేవుడు అంట తన దూతకి ఏం చేస్తాడు? ఆజ్ఞాపిస్తాడు. ఆజ్ఞాపించిపో. నా భక్తుడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన ఒప్పుకోలు చేస్తున్నాడు, తను ఒప్పుకుంటున్నాడు, క్షమాపణ వేడుకున్నాడు, ఎల్లని దూతలను పంపించాడు దేవుడు. చూసారా? మనం దేవుని యొక్క ప్రత్యక్షత మనం పొందుకోవాలంటే మనలో ఉన్న పాపాలు ఒప్పుకోవాలి. మనలో ఉన్న పాపాలు ఒప్పుకోకుండా కప్పుకొని జీవిస్తా ఉండవనుకో, జవాబు రాదు. ఎవరు నీతో కూడా నాతో కూడా ఎవరు మాట్లాడు. ఈ అధ్యాయమే మీకు ఆనవాలు. ఏంటి అంటే, ఈ ప్రార్థన చేసుకుంటూ వచ్చాడు, తన మనసు నిలుపుకొని
నిబ్బర నడుం కట్టుకొని, అంతేకాకుండా ఆనుకొని దేవుని మీద ఎదగటాకు మనసును నిలుపుకొని దేవుని ఎద్దుకు వచ్చి ఇవన్నీ ఒప్పుకుంటే, ఒప్పుకున్న దాన్ని బట్టి నీ జ్ఞాపన ఏమన్నాడండి, నీ విజ్ఞాపన చేయని ఆరంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలెనని ఆజ్ఞ బయలుదేరిందంట. పో, నువ్వు ఎప్పుడైతే విజ్ఞాపన చేసావో అప్పుడు నాకు ఆజ్ఞ వచ్చిందయ్యా వెళ్ళమని, నేను వచ్చాను నీ దగ్గరికి అని చెప్పి దానియేలుతో దేవదూత మాట్లాడుతూ చూసారా? ఈ ధన్యత ఎవరు మనం పొందుకున్నాం? ఎప్పుడన్నా పొందుకున్నావమ్మా? ఎప్పుడన్నా పొందుకున్నావు ఈ ధన్యత? దానియేలుకున్న మనసు నీకుందా? దానియేలుకున్న బుద్ధి నీకుందా? దానియేలుకున్న ఆనుకునే తత్వం, దేవుని మీద ఆనుకొని ఎక్కువ ఆధారపడటం అనేది నీకుందా? మనసు నిలుపుకోవడం అనేది నీకుందా? నాకుందా? ఉండాలి. ఉంటేనే దేవుని యొక్క ప్రత్యక్షతను మనము చూడగలం. లేకపోతే ఆ ప్రత్యక్షను మనము చూడాలి. ప్రభు ఎదుట మనం నా మట్టుకు నేనే, నీ మట్టుకు నీవే ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? ఒప్పుకోవాలి, క్షమాపణ వేడుకోవాలి. నాకు తెలుసు నా విధేయతలు. చెప్పండి, నేను ఎట్లా ఉన్నాను దేవుని దృష్టిలో, నా విధేయత ఏంటో నాకు తెలుసు, నీ అవిధేయత ఏంటో నీకు తెలుసు. కనుక నీ అవిధేయత నా అవిధేయత ఒప్పుకున్నప్పుడే దేవుడు మనల్ని క్షమిస్తాడు. ఆలస్యం చేయడు, ఆలస్యము చేయడు. ఆనాడు ఆలస్యం చేయక దేవుని కార్యం జరిగించడానికి ఆనాడు భక్తుల్ని ఏం చేశాడంటే, పాడైపోయిన మందిరాన్ని అయినా, దానియేలుకు వచ్చిన ఆ దర్శనాన్ని అయినా, ఏదైనా సరే దేవుడు ఏం చేశాడంటే నెరవేరుస్తూ వచ్చిన. ఈనాడు నిన్ను బట్టి నన్ను బట్టి సంఘంలో జనులైన నిన్ను బట్టి నన్ను బట్టి నాశనము కాకూడదు, కీడు రాకూడదు, మన మీద నాశనం తెచ్చుకోకూడదు, శాపం తెచ్చుకోకూడదు. ఇవన్నీ మనం చేసిన దాన్ని బట్టి మనము తెచ్చుకుంటాం. అంటే ప్రభు ఎదుట ఇవన్నీ ఏంటంటే, దానియేలు ప్రభు ఎదుట ఒప్పుకున్నప్పుడు దానియేలు ప్రభు అంట దేవుని ఎదుట వారికి ఏం దొరికింది అంటే క్షమాపణ దొరికింది. కనుక నీ అవిధేయతలు, నా అవిధేయతలు, అందరూ అవిధేయతలు ఒప్పుకొని క్షమాపణ వేడుకుందాం. ప్రభు అట్టి విధానంలో నిన్ను నన్ను బలపరిచి అట్టి దానియేలుకున్న మనసు కలిగి మన అవిధేయతలు ఒప్పుకుందాం. అప్పుడు దేవుని దగ్గర ఆ దర్శనం పొందుకుని, ఆ ప్రత్యక్షత పొందుకుని, ఆ దేవదూత ద్వారా ఆ విజ్ఞాపనలు దేవుని సన్నిధికి చేరినట్లు మనం ప్రార్థన చేద్దాం. ఆ రీతిగా ప్రభు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక.